ఉంటే చాలా మంచిది. సో ప్రియులారా, ఈ రోజు నా యొక్క అంశం ఏంటంటే దేవుడిని మనం శోధించకూడదు. ఇశ్రాయేలు జనాంగము దేవుడిని శోధించారట. సంఖ్యాకాండము 14వ అధ్యాయము సంఖ్యాకాండం 14వ అధ్యాయము 14వ అధ్యాయంలో ప్రియులారా 22వ వచనం చదువుతున్నాం. అందరూ మీ బైబిల్ చూసుకోండి ప్రియులారా. ఇక్కడ ప్రభు అయిన యెహోవా దేవుడు 22వ వచనంలో ఇలా అంటాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినగలను పరిశోధించారు. రైట్ సార్, ప్లీజ్. ఇక్కడ ఏముందంటే సునీత గారు అండ్ కవిత గారు, ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు, ఏ ప్రజలు మరియమ్మ గారు? ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు జనాంగం, యూదులు. ఈ జనులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 సంవత్సరాలు. వాళ్ళు మొత్తం ఉన్నది 430 సంవత్సరాలు. కాకపోతే 30 సంవత్సరాలు చాలా ఫ్రీగా, చాలా స్వతంత్రంగా, ఎందుకంటే యోసేపు అక్కడ రాజుగా, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన పరిపాలనలో వీళ్ళంతా చాలా సుఖంగా, ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో ఫరో రాజు ఒక రాజు అయ్యాడు. ఆయనకు యోసేపు గురించి పెద్దగా తెలియదు. ఆయన ఏం చేశాడంటే, ఈ ఇశ్రాయేలు జనాంగం మన జనాంగం కంటే ఎక్కువ అయ్యారు, రేపు ఎవరైనా యుద్ధానికి మన మీదకి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళతో చేరారనుకోండి, ఇద్దరు కలిపి మనం ఓడిస్తారు కాబట్టి వీళ్ళని మనం అణిచివేద్దామని చెప్పి వాళ్ళకు పెద్ద పెద్ద బరువులు ఇచ్చి, పెద్ద పెద్ద టాస్క్లు ఇచ్చి, ఇది పని చేయాలా, ఈ పని చేయాలని చెప్పి వాళ్ళ బాధలు మోపేవాళ్ళు. అలాంటి సమయంలో 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. చివరికి వీళ్ళంతా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసే, ప్రభా 400 సంవత్సరాలు మేము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నాము, మాకు స్వతంత్రం లేదు, మాకు నెమ్మది లేదు, మా భార్య భర్త పిల్లలతో మేము సమాధానంగా జీవించలేకపోతున్నాము, సాయం చేయండి అని ప్రార్థించినప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయం ముందు దేవుడు వారి మొరను వినెను, దేవుడు వారి కన్నీళ్లను చూపించేను. అప్పుడు దేవుడు తన హృదయంలో బాధపడి మోషేతో మాట్లాడతాడు. మోషే, నా ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా చాలా బాధపడుతున్నారు, నువ్వు వెళ్ళి వారిని విడిపించుకుని రావాలి. అప్పుడు మోషే వెళ్ళి వాళ్ళందరినీ విడిపించుకుంటూ వస్తాడు. ఓకే, ఆయన విడిపించుకొని వస్తున్న సమయంలో వీళ్ళరా వీళ్ళు ఐగుప్తు దేశం నుండి కానాన్, అంటే యెరూషలేము, ఐగుప్తు దేశం నుంచి కానానికి వెళ్ళాలంటే సునీత గారు కాలినడకలో 40 రోజులు పట్టేదని మరియమ్మ గారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే కవితలు, వీళ్ళు దేవుని మాటకు లోబడక తిరుగుబాటు చేసి మొండితనంగా ప్రవర్తించినందుకు దేవుడు వాళ్ళ 40 రోజుల ప్రయాణము ఎన్ని సంవత్సరాలుగా మార్చాడు? 40 సంవత్సరాలుగా మార్చాడు. అక్కడెక్కడే తిరిగేవారు అంటండి. అరే అక్కడికి వెళ్దామంటే అక్కడెక్కడే తిరిగేవారు. కారణం ఏంటంటే వాళ్ళ మొండిత, వాళ్ళకు ఎదురు తిరిగే ఒక స్వభావం, ఎదురు మాట్లాడే ఒక స్వభావం, నువ్వేంటి, నువ్వు మాకేంటి చెప్పేది అనే ఒక స్వభావం. అందుకు దేవుడు ఏం చేశాడంటే, మిమ్మల్ని ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని విడిపించినందుకు మీరు నా సేవకునికే వృద్ధంగా మాట్లాడతారని చెప్పి దేవుడు అక్కడెక్కడే తిరిగి 40 రోజుల ప్రయాణాన్ని దేవుడు 40 సంవత్సరాలు చేశాడంటే దేవుడు ఎంత కోపపడి ఉండొచ్చు వాళ్ళకు. బైబిల్ రాయబడి వాళ్ళందరికీ దేవుడు శవాలుగా అరణ్యంలో రాలిపోయిందంటే వాళ్ళ శవాలు. వాళ్ళు బయలుదేరినప్పుడు 6 లక్షల మంది పురుషులు ఉన్నారట, స్త్రీలు పిల్లలు కాకుండా. ఆ స్త్రీలు ఒక 6 లక్షల మంది వేసుకున్నారు, పిల్లలు ఒక 12 లక్షలు, ఒక్కొక్కరికి 2 పిల్లలు వేసుకున్నారు, ఒకే వాళ్ళు ఒక 12 లక్షలు వేసుకున్నారు. ఈ స్త్రీలు 6, 12, ఆ పిల్లలు 12, 24 లక్షల మంది వాళ్ళ పని మనుషులు వీళ్ళందరూ కలిపి ఒక 30 లక్షల మంది వాళ్ళ పిల్లలు బయలుదేరుతున్నప్పుడు వీళ్ళు దేవుడి మాట విన్నందుకు దేవుడు వాళ్ళు అక్కడక్కడే తిప్పాడంటే 40 days లో వెళ్ళాలి. అలాంటి 40 years
ఎందుకంటే వాళ్ళు దేవుడి మాట లేదు. ఎప్పుడు చూసినా మోషేకు విరోధంగా మాట్లాడారు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సునీత గారు, మనం దేవుడి సేవకులకు విరుద్ధంగా మాట్లాడితే జరిగే నష్టం ఏంటి? ఆ రోజు దేవుడు కోప్పడ్డాడు, ఈరోజు కోప్పడ్డా పడతాడు. మరి ముఖ్యంగా మన సంఘ కాపరి ఎవరైతే మన సంఘంలో మనల్ని కాపరిగా నడిపిస్తున్నారో, ఎవరైతే మనకు నాయకుడిగా వాక్యాన్ని బోధిస్తూ మంచి మార్గాన్ని నేర్పిస్తున్నారో, మరి ముఖ్యంగా వాళ్ళకు మనం విరుద్ధంగా మాట్లాడితే చాలా ఘోరమైన పరిణామం జరుగుతుంది. అందుకని ఈరోజు ఇప్పుడు ఏమంటాడంటే ప్రియుడా, ఈ ప్రజలు ఐగుప్తు దేశంలో నా అద్భుతాలు చూసిన ఈ ప్రజలు చూస్తే చదవండి, మళ్ళా 22వ వచనం అందరూ వినండి. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించారు. ఎన్నిసార్లు మరన్నా? 10 మార్లు దేవుడు అంటున్నాడండి, మోషే మోషే వినండి, మోషే మోషే ఈ ప్రజలు, ఏ ప్రజలు? ఇశ్రాయేలు జనం ఐగుప్తు దేశంలో నా అద్భుతాలు చూశారు. ఏమేమి చూశారు? ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగులు పంపించాడు కదా, అది ఎందుకు చూశారండి మీరు? నది రక్తంగా మారింది, ఒకే వాళ్ళ పొలాలు నాశనం అయిపోయినాయి, రాత్రులు పగలు చీకటి కప్పలు వచ్చాయి. ఇవన్నీ చూసిన ఈ ప్రజలు, మళ్ళా అరణ్యంలో నా మహిమను చూసిన ఈ ప్రజలు నన్ను నమ్మకుండా, ఆ సేవకుని మాట వినకుండా ఈ 10 మార్లు మీరు నన్ను శోధించిరి. సో మొత్తం బైబిల్లో పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే 10 సార్లు ఈ ప్రజలు, దేవుడి చేత ఎన్నుకోబడ్డ ప్రజలు, ఇశ్రాయేలునే దేవుడు ఎన్నుకున్నాడంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకు అబ్రహాముకు వాగ్దానం చేశాడంటే అబ్రహాం దేవుడి మాట విన్నాడు. ఏంటిది అబ్రహాం దేవుడి మాట విన్నది? మొదటిది, అబ్రహాం నీ దేశాన్ని, నీ పట్టణాన్ని, నీ చుట్టాలను విడిచి నేను చూపించే స్థలానికి వెళ్ళమంటాడు. అప్పటికే అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వ్యక్తిని పుట్టి పెరిగి చుట్టాలు బంధువులు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు ఇంకొక స్థలానికి వెళ్ళి సెటిల్ ఇవ్వమంటే అది అంత సులభమా? అయ్యా, నేను పుట్టింది ఈయన్నే, నేను పెరిగింది ఈయన్నే, నా చుట్టాలు, నా బంధువులు ఈయన్నే, మా భర్త, లేకపోతే మా భార్య, మా పిల్లలు, మా తల్లిదండ్రుల సమాధులు ఈయన ఉన్నాయి, మా పొలం, మా ఆస్తులు ఉన్నాయి, మేము ఇల్లు కట్టుకున్నాము, ఈ ఇల్లు ఈ స్థలం విడిచిపోయి నన్ను ఎక్కడ పోమంటారు అని అడగకుండా అబ్రహాము దేవుడి మాట విని సారా పద అని చెప్పి ఆమె అబ్రహాము అన్న కొడుకు లోతు ఈయన తీసుకుని బయలుదేరారు. ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యింది. ఆయన వయసు ఎంత? మా అబ్రహాం వయసు 75 సంవత్సరం. రెండవ టెస్ట్ ఎక్కడ పాస్ అయ్యారు తెలుసండి? రెండవ టెస్ట్ ప్రియులారా, లోతు అబ్రహాము 10 మనుషులకు గొడవ వచ్చింది. అబ్రహాం చాలా సంపాదించి ఆ లోతు సొంత అన్నకొడుకు ఆయనతో లోతు తోడున్నందుకు లోతుగా నాశించేవాడు. ఒకరోజు ఏమైంది సునీత గారు? అబ్రహాం 10 మనుషులకు, లోతు 10 మనుషులకు గొడవ అయింది. ఈ ల్యాండ్ మాది, ఈ ల్యాండ్ మాది, ఈ పొలం మాది, ఈ బంగారం మాది అని వీళ్ళు గొడవ పడుతుంటే లోతు చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. లోతు ఏం చేసి ఉంటే బాగుండేది అప్పుడు అంటే, లోతు వచ్చి లోతు ఏబ్రహాం బాబు, ఇది మా పెద్ద మా చిన్న కదా, ఎందుకు విరాయలను వాళ్ళ మనుషులతో గొడవ పడుతున్నారు, సరే వెళ్ళిపోండి, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ స్థలం వాళ్ళకి ఇచ్చేయమంటే ఎంత బాగుంటుంది. చూసి చూడనట్టు అధికారి లాక్కున్నామని చెప్పేసి లోతు చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు. మనం కానీ సునీత గారు కొన్నిసార్లు అది తప్పు అని తెలిసినప్పుడు మనం మాట్లాడకుండా ఉంటే బాగా చర్చిలో ఏదో ప్రాబ్లం అవుతుంది, మనం న్యూ నోటీస్కి వచ్చింది, అది తప్పని తెలిసి మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, మన పాపం తీసుకోవడం అవుతాం. మరేమో కదా, నాకు ఎందుకు లేదా మనప్పుడు రేపు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వస్తారా? న్యాయంగా గొడవడం చెప్పట్లేదు, కానీ న్యాయంగా లోతు ఏం చేశాడంట? చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. పాపం దేవుడు అంటాడు, అబ్రహాం నువ్వు మీ అన్న కొడుకు లోతు కలిసి ఉండలేడు, ఆయనను నీ వేరు చేయి. సో లోతులకు రోజు అబ్రహాం చూసి లోతు మన ఇద్దరం సహోదరులు, యాక్చువల్లీ అన్న కొడుకు కొడుకు, కానీ నేనేమంటున్నాడు మన ఇద్దరు సహోదరులు, ఒక పని నువ్వు నేను కలిసి ఉండడానికి ఈ ల్యాండ్
సరిపోవట్లేదు. కాకపోతే మనం వేరు అయినాం, విడిపోతాం. ఎలా విడిపోదాము? నువ్వు ఎడమకి వెళ్తే నేను కుడికి వెళ్తాను, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను. చాయిస్ ఫస్ట్ నీకే. సో ఆకాష్ అబ్రాహాం టెస్ట్ 4 టెస్టులో పాస్ అయ్యాడు. ఏంటి ఫస్ట్ టెస్ట్? వాళ్ళ దేశాన్ని దేవుడు విడిచిపోమని చెప్తాడు. వాళ్ళ దేశం, వాళ్ళ ల్యాండ్, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులన్నీ విడిచిపోమంటాడు. 12వ అధ్యాయం ఆదికాండంలో భార్యను తీసుకుని వాళ్ళ అన్న కొడుకు లోతుతో వెళ్ళిపోవాలి కవితగా. రెండోది లోతు ఈయనకు, లోతు పని ఈయనకే కలగండి. లోతు 10 మనుషులకు, అబ్రాహాం 10 మనుషులకు గొడవ అయింది. అప్పుడు దేవుడు అంటాడు, అబ్బా ఈయనకు ఆశ ఎక్కువైనట్టుంది, నువ్వు ఒక పని చేయి అబ్రాహాం, మీరిద్దరు కలిసి ఉండలేదు, ఆయన నువ్వు వేరు చెయ్యి. అప్పుడు ఆయన చాయిస్ ఇస్తాడు. దేవుని నువ్వు రైట్ వెళ్తే నేను లెఫ్ట్కి వెళ్తాను, నేను లెఫ్ట్కి వెళ్తే నేను రైట్కి వెళ్తాను. లోతు అన్నిటి చూసి ప్లెయిన్ సరళంలో ఉన్న ఒక స్థలాన్ని చూసుకుంటాడు. నేను రైట్కి వెళ్ళిపోతా అంటాడు. కానీ దాని అంతంలో సొదొమ గొమొర్రా విషయం ఈయనకు తెలియదు. ఆ స్థలం ఎట్లుందంట? దేవుని ఏదేను తోట వలె ఉన్నదంట. లోతు ఎన్నుకున్న స్థలం చాలా గ్రీనరీ ఉండేంట. సునీతే గారు, లోతు ఏం చేశాడంట? ఆశపడి ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు. లాస్ట్ మనకు తెలిసేది లోతు అంత ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. దేవుడు మిక్కులో కలిసాడు కదా సొదొమ గొమొర్రా. భార్య ఉపస్తంభం అయిపోయింది, సొంత పిల్లలతో పాపం చేశాడు. సో అంటే ఇక్కడ దేవుడు అబ్రాహాముకు పెట్టిన పరీక్షలో ఆయన పాస్ అయ్యాడు. ఏంటా పరీక్ష? సొంత అన్న కొడుకును వేరు చేశాడు. కష్టం కదా మరేమా? మీ సొంత అన్న కొడుకునో లేకపోతే మీ చెల్లి కొడుకును దేవుడు మీ నుంచి వేరు చేయమంటే అంత సులభమా? మనతో కలిసి కదా వాళ్ళు పెళ్ళిన వాళ్ళు. 3వ టెస్ట్ ఏం చెప్పండి? 3వ టెస్ట్ అంతే కదా. ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు పుట్టిన తర్వాత ఇష్మాయేల్ తల్లి హాగారు శారాను చాలా చిన్న చూపు చూసేదంట. నీకేం తెలుసు, నువ్వు గుడ్రాలు, నీకు పిల్లలు లేరు, నీకేం తెలుసు అని ఒక రకమైన గర్వంగా ప్రవర్తిస్తూ శారాను ఆమె అధికారం చలాయించింది. అప్పుడు సారా ఒక మాట అంటది, అబ్రహాం ఈ యొక్క పని మనిషి ఆమె కుమారుని ఇంట్లో నుంచి తరిమివేయి. ఈ పని మనిషిని ఆమె కుమారుని ఇంట్లో నుంచి తరిమివేయమంటాడు. అదే రాత్రి దేవుడు స్వప్నమందు అబ్రహాంతో మాట్లాడుతూ ఏమంటాడంటే, అవును అబ్రహాము, సారా చెప్పిన మాటలు విని ఆమె ఇష్మాయేలును ఆమె తల్లిని ఆగారును ఇంట్లో నుంచి తరివేసి. ఎంత బాధ ఉంటుంది ప్రియురా, సొంత రక్తం పంచుకొని పుట్టినవాడు కదా అంటాడు. లాస్ట్కు సారా ఆగారు కొద్దిగా ఆస్తించి ఆయన ఇష్మాయేల్ కొద్దిగా ఆస్తించి పంపుతాడు. ప్రియురా, ఆ రోజు ఆ హాగారుతో ఆయన కుమారుని కన్నా ఈ ఇష్మాయేల్ ఈరోజు ముస్లిమ్స్ అని ప్రపంచం నుండి ప్రతి ఇప్పుడు చూడండి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. అది అరబ్ దేశం అంతా ముస్లిమ్సే. ఆ రోజు అబ్రహాం ఈయన ఆ హాగారును పెళ్లి చేసుకోకుండా ఆ ఇష్మాయేల్ కనకుంటే ఈరోజు భూమి మీద ముస్లిమ్స్ ఉండేవారు కాదు. ఆయన చేసిన ఒక మిస్టేక్ వల్ల ఈరోజు ముస్లిమ్స్ ప్రతి దేశం. సొంత కుమారుడు ఇష్మాయేల్ తరమేమంటాడు దేవుడు. సారా చెప్పిన మాట విను, సారా చెప్పిన మాట విను. 3వ టెస్ట్ పాస్. 4వ టెస్ట్ ఏం చెప్పండి? సొంత కుమారుడు ఇసాకు పుట్టాడు. ఇసాకు 12 సంవత్సరాల వయసప్పుడు అబ్రహాం చాలా ప్రేమించేవాడంటే ఇసాకు. ఎంత ప్రేమించేవాడంటే ప్రియురా, అబ్రహాం ఇసాకు అంటే నవ్వు, సంతోషం. ఆయన చూసినప్పుడల్లా ఆనందించేవాడు. నేను మా ప్రిన్సీ పుట్టినప్పుడు నాకు అంత హ్యాపీ అనిపించేది. ఆమె చూసినప్పుడల్లా నాకు ఒక రకమైన ఆనందం, ఆ రకమైన ఆనందం. సో దేవుడు ఏం చేశాడంట, అబ్రహాము వల్ల అదొక పరీక్షండి. అబ్రహాము నీ కుమారుడైన ఇస్సాకు, ఇప్పుడు వేరే భార్య కుమారుడు కాదు, ఇప్పుడు నీ కుమారుడు ఇస్సాకును తీసుకెళ్ళి మోరియా కొండ మీద ఆయన పర్యటన. ఫస్ట్ టెస్ట్
వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళ బంధువులను విడిచిపోమంటాడు. అబ్రహాం దేవుని మాట వింటాడు. ఓకే శాండీ. రెండోది వాళ్ళ సొంత అన్న కొడుకు, ఎవరైనా పేరు ఈయన లోతు. లేదు, లోతుకు ఆయన 10 మనుషులు. అబ్రహాంకు లోతుకు ఎప్పుడు గొడవ కాలే. అబ్రహాం 10 మనుషులకు, లోతు 10 మనుషులకు గొడవ అయినప్పుడు లోతు చూసి చూడంటే వెళ్ళిపోయాడంట. లోతు ఒక మాట చెప్పినట్టు వాళ్ళ 10 మనుషులు లోతు చూసుకుంటేవారేమో. మా ఇంట్లో సర్వెంట్ ఉంది, అమ్మ కొన్ని ఛాయ్ పెట్టి చేసిస్తుంది. అమ్మ పైన ఆ బెడ్ ఊడమంటే ఊడుస్తుంది. మేము యజమానులు మేము చెప్పిన వెంటనే వాళ్ళు వింటారు. అట్లా లోతు చెప్పితే ఆ రోజు వాళ్ళ మాట అయితే ఈయన చూసి చూడండి వెళ్ళిపోయాడు. దేవుడు ఆయన వేరు చేయమంటాడు. మూడోది ఇష్మాయేలు, ముస్లిమ్స్ అంతా ఆయన సంతానం. ఇరాక్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ అండ్ ఏ ఆ దేశం నుండి ప్రతి 52 ముస్లిం కంట్రీస్ ఉన్నాయంటండి ఈ ప్రపంచం. ఈయన సొంత అబ్రాహం పెళ్లి చేసుకుని సారాతో కలిగిన కుమారుడు కాదు. ఇంకొక మాట చెప్పాలంటే ఆ రోజు సారా అయినదంటే నాకు పిల్లలు పుట్టట్లేదు, ఇదిగో ఈ యొక్క ఆగారంతో నువ్వు సంసారం చేయి, నీకు కూడా ఆ ద్వారా కుమారుడు పుట్టాడేమో, నేను ఆయన నా కుమారుడిగా దత్తత తీసుకుంటానని ఆమెను అబ్రాహాం ఇచ్చింది. ఇంకొక మాట చెప్పాలంటే ఈ యొక్క ఆగారు సొంత భార్య కాదు, కానీ ఆయనకు ఆమె పుట్టిన కుమారుడే ఈరోజు ప్రపంచం అంతా ముస్లిమ్స్. ఏ దేశానికి ముస్లిమ్స్ ఆ చార్మినార్కి మాట అంటున్నారు అంటే ఆ రోజు ఆగారు వాళ్ళ పుట్టిన వాడు ఇష్మాయిల్. ఆయన దేవుడి ధర్మేమంటాడు. దేవుడు అబ్రాహాంకు తిన్న బాధ ఉన్నా దేవుడి మాట విని ఆయన ధర్మేసి ఆయన సపరేట్. 4 ఇస్సాకు 12 సంవత్సరాల వయసు అప్పుడు అబ్రహాం నీ కుమారుడైన ఇస్సాకు తీసుకొచ్చి నాకు పని అనిపిస్తున్నాడు. అబ్రహాం కట్టెలు, కత్తి, గాడిదకు ఆయన కట్టేసిను అన్ని కట్టి ఆయన తీసుకొచ్చున్నాడు. అప్పుడు ఇస్సాకు కట్టెలు పోస్తూ అంటాడు, అయ్యా కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, కత్తుంది, మరి బలి అయ్యా ఇస్సాకు తెలియదు నన్నే చంపుతాడనే విషయం. అప్పుడు ఆ ఇస్సాకు అబ్రహాం అంటాడు, ఆ బలి దేవుడే చూస్తుంటాడు రా. లాస్ట్కు ఏం జరిగింది? శ్రీలేఖ గారు ఆయన తీసుకెళ్ళి ఒక బలిపీఠం కట్టి కట్టెలు పేల్చి వాళ్ళ మీద పడిపెట్టి ఆల్మోస్ట్ కత్తి ఎత్తారంటాడు, తల అంటాడు. అప్పుడు పరలోకమునకు దూత, ఆగు అబ్రహాం, నువ్వు దేవుని దృష్టిలో పాస్ అయ్యావు, నువ్వు చెప్పిన మాట విన్నాం. అప్పుడు ఒక మాట అంటాడు, నేను నీ సంతానాన్ని దీవిస్తాను, నీ యొక్క సంతానాన్ని ఆకాశంలో నక్షత్రంలోనే నేను దీవిస్తాను. వాళ్ళే ఈరోజు యూదులు. ఇస్సాకు సంతానమే యూదులు, ఇష్మాయిల్ సంతానము ముస్లిమ్స్. వాళ్ళకి దగ్గర పడుతుంది ఎక్కడన్నా యూదులు అంటే వాళ్ళు ఒక్క యూదులు చంపితే ముస్లిం దేశాలన్నీ పండగ చేసుకుంటాయి. ఒక్క యూదులు చంపితే వాళ్ళకి దగ్గర వాళ్ళంటే అంత కోపం, సొంత ఒకే తండ్రి ముట్టోళ్ళు అంటారు. సామాన్య వైద్యంలో గొడవలు ఎప్పుడైతే సొంత దగ్గరే అవుతాయి. ఫస్ట్ మర్డర్, మొదట నరహత్య ఎక్కడ జరిగింది చెప్పండి? ఎవరి మధ్య జరిగింది? కాయీను హేబెలు, సొంత అన్నదమ్ములే. ఇక్కడ ఇష్మాయిలు ఇస్సాకు సొంత అన్నదమ్ములే. 4 టెస్ట్లో పాస్ చేసిన అప్పుడు దేవుడు అంటాడు, అబ్రహాం నీ సంతానాన్ని దీవిస్తాను. ఎలా దీవిస్తాను? ఆకాశంలో నక్షత్రాలుగా దీవిస్తాను. నక్షత్రాలు ఎన్నున్నాయి చూడారా? ఎవరైనా ఎంచగలుగుతారా? అక్కడ దీవిస్తాను నీ ప్రజలు అనుకుంటారు. ఈ లోకంలో ప్రియులుగా ఈ ప్రపంచంలో ఈరోజు యూదులు వాళ్ళు చాలా మంది ఏ దేశానికి వెళ్ళిన యూదులు ఉంటారు. అంత సైంటిస్టులు అంతా వాళ్ళు వాచ్ కనుక్కున్నది యూదులే, ఏరోప్లేన్ కనుక్కున్నది యూదులే, టైర్ కనుక్కున్నది యూదులే, ట్రైన్ కనుక్కున్నది యూదులే, సెల్ ఫోన్ కనుక్కున్నది యూదులే. ప్రతి ఒక్కటి చీనా ఈ ప్రపంచం ఈ ఫ్యాన్ కనుక్కున్నది వాళ్ళు. దేవుడు వాళ్ళు ఎంత తెలివి జ్ఞానం ఇచ్చారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆయన యూదుడే, లెనిన్ యూదుడే. ప్రియులరా ప్రపంచంలో అందరినీ దేవుడు యూదులనే వాడు. ఆ రోజు దేవుడు వాగ్దానం చేసినందుకు దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఇప్పటికి వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించిన ఆ రోజు అపరాధం చెప్పినందుకు ఈరోజు వాళ్ళు కాపాడడం చూసుకున్నాడు.
యూదులు దేవుడు లోపడతారనుకోవద్దు. యూదులంతా ఊరుకుని ప్రపంచంలో ఇప్పటికి లేరు. యూదులు తిరుగుబాటు చేసినట్టే ఎవ్వరు చేయరు. ఇప్పటికి వాళ్ళు యేసు ప్రభువుని నమ్మరు. యేసు ప్రభువును సెలబ్రేషన్ దేవుడు తీసుకున్నారు యూదులే. పరబ్బర వదలండి కానీ ఆయన మాత్రం వదలొద్దు, చంపండి అని చెప్పి దేవుడు యూదులే. ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఒకడుగాక ఆయన దేవుడు యూదులే. యేసుక్రీస్తు సర్వ సంతానం అన్నది ఎవరికి? యూదులే. సున్నా సమాధుల్లా అన్నది ఎవరికి? ఒక అద్భుతం ఏంటంటే అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్న దేవుడు ఇంకా వారిని ప్రేమిస్తారు. వాళ్ళలో నుంచే యేసుక్రీస్తు పుట్టాడు. యూదా గోత్రము 12 గోత్రాలు ఉన్నాయి. బెంజమిన్ గోత్రము, ఓకే, రూబేల్ గోత్రము, ఆషేర్ గోత్రం చెప్తాను, రూబేల్ గోత్రము, బెంజమిన్ గోత్రము, యోసేపు గోత్రము, ఓకే, ఆ రకంగా యూదా గోత్రం నుంచి వచ్చాడు. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఆ రోజు దేవుడు వాగ్దానం చేసినందుకు ఈ రోజు వరకు యూదా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. రైట్. ఇప్పుడు ఆ వాక్యం చదవడం వల్ల సంఖ్యాకాండం 14:22 ఐగుప్తు దేశమందును సంఖ్యాకాండము 14:22 అండి. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులు అంటే ఈ యూదులు, ఈ ఇశ్రాయేలీయులు ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించి ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించిరి. కావున వారి పుత్రులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరినూ దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుగా నన్ను అనుసరించిన పేతురు చేత అతడు కోరిన దేశంలో అతను ప్రవేశపెట్టలేదు. సో కాలేబు మాత్రమే చూస్తాడు కానీ ఈ ప్రజలు నా మహిమను చూసిన వీళ్ళు ఎన్నిసార్లు శోధించారంట దేవుని తనకి? ఎన్నిసార్లు శోధించారు? మహిమ 10 సార్లు శోధించారంట దేవుడు. ఎవరు 10 సార్లు శోధించింది? ఇశ్రాయేలు. ఎక్కడ శోధించారు సిస్టర్ గారు? అరణ్యంలో. ఆ 10 ఏంటో ఒక్కొక్కరు చూసుకుందామా? ఫస్ట్ దేవుడు ఎక్కడ శోధించారు? నిర్గమకాండం 15వ అధ్యాయం, 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం 11, 12 చూసుకున్నారు. 10 సార్లు ఎక్కడ దేవుని శోధించారు? రైట్. 14వ అధ్యాయం 10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు, అంటే ఇశ్రాయేలు జనాంగం, మోషేతో, ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయలేదా? మా జోలికి రావద్దని ఐగుప్తులకు దాసులు అవదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యం ముందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు ఒక మేలని చెప్పింది. మొదటిసారి మోషేకు విరుద్ధంగా వీళ్ళు సరియారు. ఎక్కడ సిస్టర్? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఫస్ట్ స్టేషన్ ట్రైన్ ఐగుప్తు దేశంలో స్టార్ట్ అయింది. ఎంతమంది బయలుదేరంట? 6 లక్షల మంది పురుషులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు అందరూ ఐగుప్తు దేశంలో బయలుదేరారు. బయలుదేరి వస్తుంటే ఆకాశ్ ఫస్ట్ అడ్డం వచ్చింది ఎర్ర సముద్రము. ఫస్ట్ స్టేషన్ అనుకోండి, ట్రైన్ అక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళు ఫస్ట్ ఆగింది ఎక్కడంట? ఎర్ర సముద్రం. పెద్ద సముద్రం. ముందు చూస్తే నీళ్లు, వెనక చూస్తే ఫరో రథాలు వస్తున్నాయి వీళ్ళని చంపడానికి. మీరు వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళా ఫరో మనసు మార్చుకుని మీరు వెళ్ళిపోతే మనకి ఎవరు ఛాంపియన్ చేస్తారని చెప్పి మళ్ళా 600 రథాలను పంపాడంట. 600 రథాలు. వాళ్ళ చేతుల్లో కత్తులు, ఈటలు,
పల్లెలు బాణాలు అన్నింటితో వస్తున్నారంట ప్రియులారా. వెనక చూస్తే రథాలు, ముందు చూస్తే ఎర్ర సముద్రము. అప్పుడు వాళ్ళు ఏమన్నారంట, మోషే గురుతులు మాట్లాడారు. ఓ మోషే, మాకు ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ నీళ్ళలో పాతుకుండడానికి పెంచావా? అప్పుడే చెప్పలేదు మీకు ఐగుప్తు దేశంలో మేము వాళ్ళకే బానిసలుగా ఉంటామని? ఎవడయ్యా మమ్మల్ని తీసుకురమ్మన్నది? ఎవడయ్యా మిమ్మల్ని నా నాయకులు ఉండమన్నది? ఎవరు చెప్పారయ్యా మీకు అని చెప్పిరా? మోషే గురుతుగా మాట్లాడారు. ఫస్ట్ టైం దేవునికి విరుద్ధంగా మాట్లాడారు. ఇలా యాక్చువల్గా మాట్లాడింది దేవునికి విరుద్ధంగా కాదు. ఎవరికి విరుద్ధంగా చూస్తారు? మోషే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నాకు విరోధంగా మాట్లాడారు. ఇంకొక మాట చెప్పాలంటే సేవకులు విరుద్ధంగా మాట్లాడితే ఎవరికి మాట్లాడినట్టు? మరి ముఖ్యంగా మన సంఘంలో మాకు కాపరిగా ఉంది, మనకు వాక్యం చెప్పి మనం నడిపిస్తున్న వాళ్ళ పట్ల మనం మాట్లాడాలనుకుంటున్నా దేవుడు వింటాడంట. మోషే అహరోనులు ఓకే, మోషే పెళ్లి చేసుకున్నందుకు మిరియం అహరోనులు మాట్లాడుతున్న దేవుడి చెవికి ఆలోచించారు. మీరు ముగ్గురు రండి అని చెప్పి ఎంత ధైర్యం మీరు నా సేవకుడు మీరు వృద్ధంగా మాట్లాడతారా అని చెప్పేటప్పుడు దేవుడు కోపం తెలిగిపోయాడంట. మిరియం ఏమొచ్చిందంట? కుష్ఠరోగం వచ్చిందంట. మిమ్మల్ని నడిపిస్తున్నాడే, మీకు వాక్యం చెప్తున్నాడే, మిమ్మల్ని మంచి బాగా నడిపిస్తున్నారు, ఈయనకు మీరు వృద్ధంగా మాట్లాడతారని చెప్పి కదా వాళ్ళు మాట్లాడిన వెంటనే దేవుడు కోపగించాలని మాట బయటలో. సో మొదటిగా వీళ్ళు ఎక్కడ శోధించారంటే ఈ సముద్రం దగ్గర. వాళ్ళ వాక్యం తీసుకున్నాం ప్రియుగా 14వ అధ్యాయము 11. అంతటా వాళ్ళు మమ్మల్ని చేయలేదా, మా జోలికి రావద్దు, చాలు ప్రియులారా. సో ఇది మొదటిసారి వీళ్ళు మోషేకు విరోధంగా మాట్లాడారు. అది దేవుడు ఎవరికి విరుద్ధంగా అనుకుంటున్నాడు? నాకు విరుద్ధంగా మాట్లాడారని అక్కడ అంటాడు. ఎక్కడ? సంఖ్యాకాండం. రెండోసారి వీళ్ళు దేవుడికి ఎక్కడ విరుద్ధంగా మాట్లాడారంట? రెండో చూడండి 14వ అధ్యాయము 15 నిర్గమకాండం 15 బుక్ ఆఫ్ ఎక్సోడస్. అందరు తీసిన తర్వాత చదువుకున్నామండి. అందరు తీసిన తర్వాత 24 వచ్చిన చదవడమా? చాలా ప్రజలు మేమేమి త్రాగుదామని మోషకు మీద సరగగా నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడం నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఈ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తులో కలిగిన రోగములు ఏది మీకు రానియను, మీరు స్వస్థపరిచే యెహోవాను నేనే అని. 22 నేను చదువుతాను. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అంతటా వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేయదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన వారు దానికి మారా అను పేరు కలిగారు. ప్రజలు మేమేమి త్రాగదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. సో రెండవ సిస్టర్ గారు దేవుడు ఎక్కడ వీళ్ళు దేవుడి కృతంగా ఎక్కడ మాట్లాడారంట? మారా అనే స్థలం దగ్గర మాట్లాడారు. ఎర్ర సముద్రము ఫస్ట్ స్టేషన్, రెండో స్టేషన్ ఏదంట? మారా కదా. ఇప్పుడు ఆగింది ఎక్కడ? మారా. ఫస్ట్ ఎర్ర ఐగుప్తు దేశం స్టార్ట్ అయ్యారండి. స్టార్ట్ అయినప్పుడు వస్తూ ఎర్ర సముద్రం అక్కడ ఆగాడు. అక్కడ దేవుడు
మోషే మీద సనిగారు. లాస్ట్ దేవుడు ఒక మార్గాన్ని చేశాడు, సముద్రంలో మార్గం కట్టించాడు, వీళ్ళంతా నడిచారు. దాని తర్వాత వీళ్ళు తప్పించుకున్నారు. ఇప్పుడు దాని తర్వాత సెకండ్ స్టేషన్ ఎక్కడది? మారా దగ్గరికి వచ్చి ఇక్కడ నీళ్ళు తాగారంట. నీళ్ళు చాలా చేరుగా ఉన్నాయంట. ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే మోషని అడిగింది ఎంత బాగుంటుందా. అక్కడ మళ్ళా మోష మీద సనిగారంట. ఏంటైనా మాకు ఈయన చేయగలుగుతాడండి. ఈ 6 లక్షల మంది ఈయనొకడు, అందరి మాత్రం ఈయన నడుచుకుంటూ పోతున్నాడు. ఈయన ఒక తప్పు, ఈయన ఏం తప్పు చేశాడని ఈయన మీద సరుగుతున్నారు. వీళ్ళకు హల్వా ఏమని ఊరికి సరగడం, ఊరికి పొరగడం. ఏంటి మాకు నీళ్ళేవా? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఈయన ఆ మారా నీళ్ళు చేతిలో ఉంటే ఈయన మీద సరుగుతున్నారంటే ఏంటి నీళ్ళు? తర్వాత దేవుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం అది వేరండి. కానీ ఇది సరగడం బాగుందా? సరగడం బాగుందా? తనకి దేవుడు విన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఈ 10 మార్లు వీళ్ళు నన్ను శోధించారు. ఇంగ్లీష్ లో ఈ 10 సార్లు వీళ్ళు నా మీద సనిగారు. ఈ 10 సార్లు నా సేవకులకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. ఒకటి ఎర్ర సముద్రం దగ్గర, రెండోది మారా అనే స్థలం దగ్గర, మూడోది ఎక్కడ దగ్గర సీను. ఎక్కడంట? సీను అనే అరణ్యం. ఏం జరిగిందంటే అక్కడ పిల్లల నిర్గమకాండము 16వ అధ్యాయం. అందరు తీయండి కదా. ఇది నిర్గమకాండం 3వసారి దేవుడికి విరుద్ధంగా, మోషేకి విరుద్ధంగా సరిగారంట. ఏమని సరిగారంట ప్రియుల? 1వ అధ్యాయము. దయచేసి అందరూ మీరు బైబిల్ తీసుకున్నట్లయితే, తర్వాత ఇది 3వ స్టేషన్. తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చింది. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద ఏం చేశారు? సనిగేను. అది అండర్లైన్ చేసుకోండి. ఇది 3వసారి సరగడం. ఇశ్రాయేలు మేము మాంసం వండుకుని కుండల యొక్క కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుంది? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకుని ఉచితలని వారు అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంలో కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతులో లేరు అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భక్త్యమో ఆనాడు కూర్చుకునవలను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకునవలను. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 అంతలు ఉండవలనను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలులందరితో, యెహోవా ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలం ముందు మీకు తెలియజేయబడింది. సో ఇది 3వసారి వీళ్ళు సరిగారంట. ఎక్కడ? సీను అనే అరణ్యంలో. ఫస్ట్ ఎర్ర సముద్రం దగ్గర సరిగారు, రెండోది ఇక్కడ సరిగారంట మారా, మూడవది సీను. మన జైల్లో కూడా సీను. కానీ బైబిల్లో ఇంగ్లీష్ లో SIN సిన్ అని, కానీ తెలుగు దాన్ని సిన్ అంటే పాపం కదా నార్మల్గా. కానీ తెలుగు దాన్ని ఎలా చేశారంట? సీను పర్వతము, సీను అరణ్యము. సీను ఆ అరణ్య ప్రాంతంలో వీళ్ళు మోషే అహరోనులకు విరుద్ధంగా మాట్లాడి ఏమంటారంట? మేము కుండల దగ్గర కూర్చొని మాంసం వండుకునేటప్పుడు మేము ఎందుకు చావలేదయ్యా? ఇప్పుడు ఏమైందిరా బాబు, ఇప్పుడు ఎందుకు మీరు అలా చదువుతున్నారు కదా? ఆ అరణ్యంలో మాకు అన్నం ఏది? అరణ్యంలో మాకు ఆహారం ఏది? అరణ్యంలో మాకు తిండి లేదని చెప్పి మీరు సరగడం ప్రారంభించారు. ఫస్ట్ టైము అక్కడ దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసి, ఇక మీదట 40 సంవత్సరాల వరకు, ఈ రోజు నుంచి 40 సంవత్సరాల వరకు నేను పరలోకం నుండి పంపుతాను.
మన్నాను పంపుతాను. ప్రతి ఒక్కళ్ళు మన్నాను తీసుకోవాలి. మీకు ఎంత కావాలో అంతే తీసుకోవాలా. ఎక్కువ తీసుకున్న అధ్యాయం అంతా రాయకూడదు. ఎక్కువ తీసుకున్నది అనుకోండి, కొద్దిసేపు తర్వాత పురుగులతో వాసన పడి చెడిపోతుంది. మీరు తక్కువ తీసుకున్నా అది ఎక్కువ అవుతుంది. మీకు కావాలంత వరకు, మీకు ఎంతవరకు సరిపోతుందో అంత అవుతుంది. కాబట్టి మీరు ఎక్కువ తీసుకోవద్దు. దాన్ని దాచిపెట్టుకోవద్దు. వల్ల వాసన వస్తుంది, కుళ్ళిపోతుంది, పురుగులు పడతాయి. ఆశ వద్దు. ఏ రోజు ఆహారం ఆనందం తీసుకోండి. ఇక్కడ మూడోసారి వీళ్ళు ఒక ఆహారం లేదు, ఒక తిండి లేదు. అప్పటి వరకు 16వ అధ్యాయం వరకు పరలోకం నుండి మన్నాను పడలేదు. ఈ 16వ అధ్యాయం వరకు విజయస్ గారు ఆరంభం దగ్గర అక్కడిక్కడ కూర్చొని వంటలు చేసుకుంటూ వచ్చేవారు. కానీ 16వ అధ్యాయం నుంచి వీళ్ళకి ఆహారము పరలోకం నుండి దేవుడు పంపడం ప్రారంభించాడు. అది ఏంటి? మన్నా. అది పంపక ముందే వీళ్ళు ఏం చేశారంటే మోషేకు విరోధంగా సరిగారంట, మోషేకు విరుద్ధంగా మాట్లాడారంట. మేము అక్కడ అరణ్యంలో ఉన్నప్పుడే మేము చచ్చిపోయింటే బాగుంటుంది, మేము ఐగుప్తులో మాంసం కుండలలో వండుకుంటున్నప్పుడు మేము చనిపోయింటే బాగుంటుందని అని చెప్పి వాళ్ళు మోషేకు విరుద్ధంగా వచ్చి ఆయన మీద కంప్లైంట్ ఇస్తున్నారంటండి. మోషే ఏం చేయగలుగుతాడండి పాపం? ఇంతమంది ఇన్ని లక్షల మందిని ఈయన ఒక్కడే చూసుకోవాలా, ఈయన ఒక్కడే నాయకుడు. ఏ ప్రాబ్లం వచ్చినా ఇంటి దగ్గరికి వస్తాడు, ఏ సమస్య వచ్చినా ఇంటి దగ్గరికి వస్తాడు. మూడు సార్లు అనవసరంగా మోషే ఏది పడితే మాట్లాడతాడు. నేను ఎవరైనా మాకు నాయకుడు ఉండవచ్చు, ఎవరైనా నీకు మమ్మల్ని మా మీద అధికారం చలాయించారు, ఎవడైనా మమ్మల్ని ఈ అరణ్యంలో నడిపించినది, మా పొద్దయ్య ఆ కానాన్ దేశం, మేము ఐగుప్తు దేశంలో ఉంటేనే బాగుంటుంది. అక్కడ మాంసం తినేవాళ్ళం, అక్కడ ఉల్లిగడ్డలు తినేవాళ్ళం, అక్కడ కీర దోసకాయలు తినేవాళ్ళం, వెల్లుపాయలు తినేవాళ్ళం. ఇక్కడ అరణ్యంలో ఏం లేదు. 40 సంవత్సరాల దేవుడి శిష్యులకు మన్నాను పంపించడం అయినా తృప్తి లేదండి. కష్టపడేది లేదు, వంట చేసుకునేది లేదు, బియ్యం పెరిగేది లేదు, రొట్టెలు చేసుకునేది లేదు. రోజు దేవుడు పరలోకం నుంచి మన్నాను పంపించేవాడు. శుక్రవారం నాడు పిల్లల 6వ రోజు డబల్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకంటే 7వ రోజు ఎవరు మన్నాను తీసుకున్నట్టు లేదు. అంత ప్రయోజనం దేవుడు కల్పించాడు. అయినా కానీ మీరు దేవుడికి విరోధంగా, మోషేకు విరుద్ధంగా సాగారు. సో పిల్లలు గుర్తుపెట్టుకున్నామో మనం దేవుడికి ఎప్పుడైనా విరుద్ధంగా మాట్లాడము. ముఖ్యంగా సేవకులకు విరుద్ధంగా మాట్లాడితే మనం దేవుడి మీద సరిగినట్టే, దేవుడి మీద మనము మాట్లాడినట్టే. దేవుడు ప్రతి మాట వింటాడంట. ఆయన విలుస్తున్నాడు. చూడండి ఆ వాక్యం చక్కగా రాయకూడదు. ఏదో వచ్చిన అది 16:7 చదవడం వల్ల యెహోవా మీద మీరు సరిగిన సరుగులు చాలండి. ప్రియులారా విన్నారా? మరెవరు మనం ఒక దేవుడు సేవకులకు వృద్ధంగా మాట్లాడితే దేవుడి మీద మనం సరిగినట్టంట. అది ఎవరు వింటారని దేవుడు వింటారంటండి. మరి ముఖ్యంగా మనం ఇద్దరు కలిసినప్పుడు, ఇద్దరు కుటుంబాలు కలిసినప్పుడు, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనం సేవకులు విరుద్ధంగా అసలు మాట్లాడకూడదంట. మాట్లాడినప్పుడు ఒకవేళ మంచిదే మాట్లాడాలి కానీ ఏం మాట్లాడకూడదంట? చెడు మాట్లాడు. ఏ దేవుడు సేవకులు కానీ చాలా పర్ఫెక్ట్ ఎవరు లేరండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. కానీ మనం వాళ్ళ వీక్నెస్ మాట్లాడడానికి దేవుడు మనకు తెలిసింది, మనల్ని ఎన్నుకున్నది కదా. సీనా వాళ్ళకి వీక్నెస్ ఉండొచ్చు, వాళ్ళు ఎక్కువ తింటుండొచ్చు, మాట్లాడుతున్నాం ఎక్కువ తాగడం, వాళ్ళు మంచి ఆహారం తింటుండొచ్చు, మంచి బట్టలు వేస్తుండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ సేమ్ మనము వాళ్ళ మీద మనం కామెంట్ చేస్తే దేవుడు అది వింటాడు, దేవుడు చూసుకుంటాడు వాళ్ళను. మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండుగా, మేము ఏపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని నా మీద కాదు. సో మీరు సరిగేది యాక్చువల్ గా మోషే అంటున్నారు, కానీ మోషే ఏమంటున్నాడు? అక్క మీరు సరిగేది నా మీద కాదు, ఎవరి మీద? యెహోవా మీద. ఆ పాస్టర్ ఆ డ్రెస్ చూడండి, ఆయన చూడండి, ఇట్లా మనం మాట్లాడడం అనుకోండి, అది దేవుడి గురించి మనము మాట్లాడాలి. సేవకులు చెప్పిన మాట వినకుండా అది మనం దేవుడికి విరుద్ధంగా చేసినట్టే అంటారు.
నేను అది ఆ వాక్యం చూపిస్తాను. నాలుగోది, వాళ్ళు దేవుడు ఎక్కడ శోధించారంటే ప్రియులారా, దేవుడు వాళ్ళకు ఎంత కావాలో అంతే మన్నా మీరు కలెక్ట్ చేయబట్టి వీళ్ళు ఏం చేశారంటారా, వాళ్ళకు కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ మన్నాను వాళ్ళు పోగు చేశారట. అక్కడ మోషేకు విరుద్ధంగా వాళ్ళు పాపం చేశారు ప్రియులారా. అది ఎక్కడ ఉంది ప్రియులారా, ఒకసారి చూస్తున్నావా? నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ వచనం చదవడమా. ప్రతి వాడు తన వారి భోజనమునకు ప్రతి వాడు తన కుటుంబంలో తలకు ఒక్కొక్క చొప్పున దాన్ని కూర్చుకోగలరు. ఒక్కొక్కరు తన గుడారంలో ఉన్నవారి కొరకు కూర్చుకోగలరు. ఇశ్రాయేలు అంటే చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకునేది. వారు కొమ్మేరుతో కూర్చున్నప్పుడు హెచ్చుగా కూడిన వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనం సరిగా కూర్చుకొని ఉండేది. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరు నిలిపించుకోకూడదని వారితో చెప్పారు. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం నిలిపించుకోగా అది పురుగు పట్టి కప్పుకోలేదు. ఇక్కడ ఏమైంది మరేమో గారు, పరలోకం నుండి మన్నా ప్రారంభమైంది. ఈ 16వ వచనంలో స్టార్టింగ్ సిస్టర్. దానికన్నా ముందు వాళ్ళ ఐగుప్తు దేశానికి ఫస్ట్ స్టేషన్ ఎర్ర సముద్రం దగ్గర మన్నా దొరకలేదు. రెండో స్టేషన్ ఎక్కడ? మారా. అక్కడ కింద పరలోకం నుంచి మన్నా రాలేదు. మూడో స్టేషన్ మాంసంతో గొడవ పడ్డప్పుడు, అప్పుడు ఒలిగినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంట. ఓకే, దాని తర్వాత దేవుడు సీను అనే ఆ యొక్క అరణ్యంలో వాళ్ళు దేవుడికి విరుద్ధంగా మోషేకు విరుద్ధంగా మాట్లాడినప్పుడు అక్కడ నుండి ప్రియులారా ఈ యొక్క మన్నాను దేవుడు ప్రారంభించాడు. మాకు మాంసం లేదు, అక్కడ ఉన్నప్పుడు మేము అక్కడిని తిరిగి చనిపోయింది బాగుంటుంటే, ఏంటయ్యా ఈ దేవుడు, ఏంటయ్యా నువ్వేం నాయకుడు అని చెప్పి వాళ్ళు మోషేకు విరుద్ధంగా మాట్లాడు. దేవుడు ఉన్నాడంట, అంటాడు మీరు సరిగే సనుడు నా మీద కాదు, అది దేవుడి మీదనే. ఆ సనుడు దేవుడు వింటున్నాడు. ఇక్కడ నాలుగోది, వాళ్ళకి చెప్పిన దానికంటే ఎక్కువగా మీరు పోగు చేశారు. అది కానీ దేవుడికి కంప్లైంట్. మీరు ఎంత చేయండి, ఎంత కావాలా, ఒక ఓవేలు అంటే ప్రభుత్వం ఒక మనిషికి కావాల్సినంత మరేమో ఇంత ఒక మనిషికి ఇంత ఒక పావు కిలో అన్నం అనుకోండి, అంతనే కలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారంటే సిస్టర్, కొంతమంది అధికంగా వాళ్ళు కలెక్ట్ చేశారంట మన్నా, కొంతమంది చాలా తక్కువ కలెక్ట్ చేశారంట. లాస్ట్కి దాన్ని కొలిచినప్పుడు ఎక్కువ తీసుకున్న వాళ్ళంతా కరెక్ట్ ఎంత కావాలో అంతే వచ్చిందంట. చాలా తక్కువ తీసుకున్న వాళ్ళు ఎంత కావాలో అంతే వచ్చిందంట. ఇంకా కొంతమంది మోషే చెప్పిన మాట వినకుండా ఇంకా అధికంగా కలెక్ట్ చేశారంట. రాత్రికి ఏం పడిందంట, పురుగు వచ్చి అదంతా పాడైంది. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాట, మోషే చెప్పిన మాట వీళ్ళు పేరునంటే కదా. సో దేవుని మాట వినకుండా ఆయన సేవకుల పట్ల మనం విరుద్ధంగా తప్పు చేసినట్లయితే, వాళ్ళు చెప్పిన మాటనే వినకుండా మనకు ఇష్టపడి చేసినటువంటి సునీత గారు, అది కానీ మనం దేవుడి మీద కంప్లైంట్ ఇచ్చినట్టే, దేవుడి మీద సరిగినట్టే. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అందరూ మీ టైంకి రండి పాట అంటున్నారు, అది నేను చెప్పాను అనుకోండి, ఆ టైంకి రాకుండా మనకి ఇష్టం టైంకి వచ్చాను అనుకోండి, అది దేవుడి మీద ఏం చేసినట్టు, తిరుగుబాటు చేసినట్టే. అదే కదండి. అతను చేతులుద్దామని దేవుడిని ఆరాధించుకుందాం, అందరం లేచి నిలబడదామని నేను అన్నారు అనుకోండి, నేను గురువులు ఏదో అదనండి, మనకి దేవుడు మనం ప్రేరేపించినప్పుడు మాత్రమే చెప్తాను. అలాంటి సమయంలో అందరం లేచి నిలబడి చేతులు ఎత్తుకొచ్చేపు ఆరాధించాల. అది కాకుండా ఈయన చెప్తే నేను లేయడం ఏంటి, ఆయన చెప్తే నేను చేతులు లేపడం ఏంటి కదానికి పెట్టి, అది మనం చెప్పిన మాట వినలేదనుకోండి, ఏం చేసినట్టు, దేవుడు విరుద్ధంగా చేసినట్టే, తిరుగుబాటు చేసినట్టే. ప్రభురాత్రి వల్ల తీసుకుంటాం, అందరూ లేచి నిలబడంటే కొంతమంది కూర్చొని ఉంటారు, సార్ తిరుగుబాటు చేసినట్టే. అందరూ చప్పట్లు కొడదామంటే కొంతమంది చప్పట్లు కొట్టారు, అది తిరుగుబాటు చేసినట్టే. లేచి నిలబడదంటే కొంతమంది కూర్చొని ఉంటారు, అదేం చేసినట్టు, తిరుగుబాటు. ఎందుకంటే మందిరంలో, సంఘంలో సేవకుడుగా, నాయకుడుగా దేవుడు నిర్మించినప్పుడు ఆయన చెప్పిన మాట విన్నప్పుడు మనం లోపల కూడా అవుతాం. ఆయన చెప్పిన మాట ఇంకేదనుకుంటారు మరేమో గారు, మనం విరుద్ధంగా దేవుడు విరుద్ధంగా తప్పి పాస్టర్ మాటనే వినకుండా
సంఘకాపలు ఉంటే దేవుని మాట ఏంటామంటే మనము బైబిల్లో రాయబడ్డది, నీ కంటికి కనబడే సహోదరుని నువ్వు ప్రేమించుకుంటే కంటికి కనబడే దేవుని ఎలా ప్రేమిస్తావు? ఆకాశ్ యువర్ పాయింట్. మనం వృద్ధంగా మాట్లాడకూడదు, ఎలాంటి కాన్ఫిడెన్స్ వల్ల చేయకూడదు, భార్య భర్తలు పాస్టర్ల మీద సేవకుల మీద మాట్లాడకూడదు. మాట్లాడినప్పుడు ఎవరు వింటారు? శాండీ. దేవుడు వింటాడంట. శాండీ ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళ మమ్మీతో, ఈ భార్య భర్తలు ఏదో మాట్లాడుతున్నారు, ఈ ఇద్దరు ఫ్యామిలీస్ కూడితే చాలు సేవకుడు వృద్ధంగా మాట్లాడుతున్నారు చెప్పి దేవుడు వింటాడంట. ఇంకా భయపడమని చదివాం కదా, దేవుడు ఆలోచిస్తాడంటే ఇంకా రాసి పెడతాడంట, వీళ్ళు నా సేవకులకు వృద్ధంగా మాట్లాడారు కాబట్టి వాడు నాకు మాట్లాడినట్టు. ఈ 10 మార్లు నన్ను శోధించి ఈ 10 మార్లు నాపై వాళ్ళు సనిగారు. ఈ 10 మార్లు వాళ్ళు సనిగింది దేవుడు పట్ల కాదు, ఎవరి పట్ల? మోషే పట్ల. అది దేవుడు ఎవరి పట్ల తీసుకుంటున్నాడు? నా పట్ల తీసుకున్నాడు. సో కాబట్టి ఈ 4 విషయాలు మనం గుర్తుపెడుతున్నాం. వచ్చే వారం నేను తగ్గిన 6 విషయాలు, ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళు దేవుడు సరిగారనే విషయాన్ని మనం వచ్చే వారం నేర్చుకుంటాం. కానీ సరిగడము, దేవుడికి విరుద్ధంగా మాట్లాడటము, దేవుడు సేవకులకు విరుద్ధంగా మాట్లాడడం అది మనకు ఆశీర్వాదం కాదు అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. కలవచ్చుకుని ప్రారంభించాం. పరిశుద్ధుల మహోన్నతుల, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. తీసుకోవాలి ఈ బైబిల్ స్టడీలో మాకు తెలియని విషయాలు మీరు మాకు తెలుపుతున్నారు. అందుని బట్టి మీకు అన్నారు. గత 20 సంవత్సరాల నుంచి అల్వాల్ ప్రాంతంలో ప్రభావం మమ్మల్ని ఇక్కడ నుంచి అనేక సత్యాలను మాకు తెలుసుకోవడానికి మీకు అబ్రహాము 4 పరీక్షలు పాస్ అయిన విషయాన్ని ఈరోజు మేము నేర్చుకున్నాం. మొదట ఆయన దేశాన్ని, ఆయన తల్లిదండ్రులను, ఆయన చుట్టాలను, ఆయన బంధువులను విడిచిపోమన్నప్పుడు ఆయన సంగతిగా ఈ మాట విని ఆ దేశాన్ని విడిచిపెట్టారు. రెండోది ఆయన సొంత అన్న కుమారుడైన లోతును వేరు చేయమన్నప్పుడు ఎంత బాధగా ఉన్నా కానీ ఈ మాటకు లోబడి ఆయన వేరు చేశారు. 2 పరీక్షలు పాస్ అయ్యారు. 3వ పరీక్ష ఇష్మాయిల్ సొంత కొడుకే, హాగారుతో పుట్టిన కుమారుడు. మీరు ఆయన బయట ఆయన తరబవి అన్నప్పుడు ప్రభా మీరు ఆయన అబ్రహాము ఆయనకు ప్రభా ఆయన తరవేసినప్పుడు బాధపడితే ఆయన కానీ ప్రభు నీ మాట విన్నాడు. 3వ పరీక్ష పాస్ అయ్యాడు. 4వ పరీక్ష సొంత కుమారుడు ఇసాకు బలిగో అని చెప్పినప్పుడు ప్రభా మీరు అబ్రహాము సరళంగా అయ్యా 8 సంవత్సరాల తర్వాత నాకు ఒక కుమారుడు ఇచ్చావు, అయినగానే ఆయన నువ్వు అడుగుతున్నావు, ఇది న్యాయమా అని అనకుండా ప్రభు నీ మాటలో గోరాయకుండా ప్రభు ఆయన తీసుకెళ్ళి ఆల్మోస్ట్ బలివ్వడానికి కత్తెత్తాడు. ప్రభు చివరికి మీరే తప్పించారు. ఈ 4 పరీక్షలు పాస్ అయినందుకే